ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి అన్నారు. విజయనగరం పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారు కట్టిన పన్నులతోనే జీతాలు వస్తున్నాయని గుర్తించి బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలు అందించాలని అధికారులకు వివరించారు. సుమారు 2 గంటల పాటు శాఖల పనితీరుపై ఆరా తీశారు. మంచి పాలనకు సానుకూల దృక్పథంతో పనిచేయాలని ఆదేశించారు. మొట్టమొదటిసారిగా రివ్యూ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తుంటే మనకి మేజర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం. అయితే విజయనగరంలో వాటర్ ప్రాబ్లం చాలా మేజర్ ప్రాబ్లం. అయితే ఇప్పుడు చూస్తుంటే వాటర్ మనకి అవసరం అంటే అరౌండ్ 47 MLD అవసరం. అలాగే మనకి దానికి హాఫ్ కెపాసిటీయే మన దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి. అయితే ప్రీవియస్ ప్రభుత్వం పూర్తిగా వాటర్ని నిర్లక్ష్యం చేసింది. వారి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ గాలికి వదిలేసి ఈ విధంగా చేయటం వలన కూడా ఈ ఇష్యూ ఒకటి వచ్చింది. అలాగే మనం వాటర్ ఎప్పుడైతే సప్లై చేయాలో కొంత గుడ్ క్వాలిటీ కరెంట్ అనేది ఒకటి అవసరం. అయితే ప్రీవియస్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం విజయనగరంలో సోనియా నగర్లో ఒక సబ్స్టేషన్ అనేది ఆల్మోస్ట్ 8 acres ఏరియాతో మనం ప్రపోజ్ చేశాము. దానికి విజయనగరం టౌన్కి మండలంకి అన్ఇంటరప్టెడ్ కరెంట్ అనేది ఒకటి ప్రపోజల్ చేశాం. అలాగే ఆ సబ్స్టేషన్ ద్వారా నాకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇంకా తీసుకోవాలి. దాన్ని నాకు గుర్తున్నవి మీకు చెప్తున్నాను. ఆ సబ్స్టేషన్ ద్వారా నెల్లిమర్లకి, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ లైన్ ఒకటి, అలాగే మన విజయనగరంకి అఫ్కోర్స్ గజపతి నగరం. అయితే ఈ అన్ని ఏరియాస్ కూడా నాణ్యమైన కరెంట్ అనేది గుడ్ క్వాలిటీ వితౌట్ ఇంటరప్షన్ అనే కరెంట్ ఒకటి మొదలు పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాగైతే రివర్ లింకింగ్ గాలికి వదిలేశారో అలాగే ఈ కరెంట్ అనే విషయం కూడా గాలికి వదిలేశారు. అలాగే మనందరికీ తెలిసిన విషయమే మన సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి ద్వారపొడిలో పెట్టింది. అది కూడా పూర్తిగా ధ్వంసమైన సిచ్యువేషన్. అయితే ఇప్పుడు మనం చూస్తుంటే అలాగే నిధులు కూడా ఏదైతే వచ్చినాయో మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులే వచ్చినాయి. అయితే ఏదైతే రిపేర్స్ వాటర్ పైప్ లైన్ రిపేర్స్ ఇటువంటివి కూడా జరిగినాయి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో జరిగినాయి. అయితే మనం ఎలాగైతే ముఖ్యమంత్రి వర్యులు నిన్న పోలవరం గురించి వైట్ పేపర్ రిలీజ్ చేశారో, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ 5 years ఏ వర్క్ జరగలేదు. ఏ వర్క్ జరగటమే కాదు, అది వెనకబడి తరంలో మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళారు. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక బాధ్యత లేకుండా వాళ్ళు వ్యవహరించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యాక నిన్న వైట్ పేపర్ ఎలాగైతే రిలీజ్ చేశారో ఒక ఫెంటాస్టిక్ రీసెర్చ్ వర్క్ ఈ డాక్యుమెంట్ మీద, ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద చేసి అది రిలీజ్ చేశారు. అలాగే ఈ ప్రతి చోట వెనకాల తీసుకువెళ్ళారు. మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మున్సిపాలిటీస్ అవ్వనియండి, కార్పొరేషన్స్ అవ్వనియండి, పంచాయత్స్ అవ్వనియండి, అన్ని విధాలుగా వాళ్ళు వెనకాతలు తీసుకెళ్ళి. అయితే మనం ఎక్కడైతే వదిలేయటం నుంచి మనం మొదలు పెట్టట్లేదు. ఇప్పుడు వెనకబడి తరం నుంచి మనం మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళాలి. అయితే ఇదంతా టైం పడుతుంది. కానీ మనమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేసి కేంద్రం నుంచి కూడా నిధులు అడిగి కేంద్రం ఇచ్చిన నిధులు సహకారంతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. అలాగే ఆఫీసర్స్ కూడా అందరూ కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా కార్పొరేషన్లో అయితే ఆఫీసర్స్ అందరినీ నేను అదే కోరటం జరిగింది. మనం ప్రజల హితం కోసం మనం ఒక రెస్పాన్సిబుల్ అయిన పొజిషన్స్లో ఉన్నాము. అయితే ఈ పొజిషన్కి తగ్గట్టు మనకు ఒక బాధ్యత ఉంటుంది. దానికి తగ్గట్టు మనం పని చేయాలని అందరినీ కూడా కోరటం